హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మేము తిరుపతికి బయలుదేరుతున్నామండి. హైదరాబాద్ నుండి 12 సీటెడ్ మాట్లాడుకొని వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే 12 సీటెడ్ వ్యాన్ అయితే కనుక మనకు తిరుమల పైకి వెళ్తుందంట. అందుకే 12 సీటెడ్ వ్యాన్లో పైకి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, తిరుపతికి రీచ్ అయ్యామండి. ఈవినింగ్ 6 o'clockకి బయలుదేరామండి. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి రీచ్ అయ్యాం తిరుపతికి. సో చూసేయండి, అలిపిరి దగ్గరికి వచ్చాము. మ్యాక్స్ మన అలిపిరి మెట్ల మార్గం కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ. కొండలు, మనకి తిరుపతి కొండలు చూడగానే మనకు గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి సాంగ్ ఒకటే అండి, అదిగో అల్లదిగో సాంగ్. మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఇంకా క్లియర్గా తీస్తాను కిందికి దిగి. సో సెక్యూరిటీ చెకింగ్ వచ్చిందండి. ఇక్కడ మనం నార్మల్గా అయితే అందరూ వ్యాన్ దిగేసి ఎవరెవరు వెహికల్స్లో వెళ్తారో అవి దిగిన తర్వాత కంప్లీట్ మన బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ ఏదున్నా కూడా ఇక్కడ చెక్ చేస్తారు. సో ఇక్కడైతే దిగుతున్నాం ఫ్రెండ్స్ మేము. తిరుపతి కొండలు చూసేయండి ఫ్రెండ్స్. మనకు దేవుడి దర్శనానికి ముందు తిరుపతి కొండలు చూడగానే మనకు కనిపించేది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. అంటే వెళ్ళాలి, తొందరగా దర్శనం చేసుకోవాలి అనే అనుభూతి వస్తుంది అందరికీ. ఇక్కడ గోపురంని దర్శించుకోండి. ఫ్రెండ్స్, అలిపిరి నుండి శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన పైకి వెళ్తున్నాము. మరి అక్కడికి చేరుకోవాలంటే ఆటోలో మేము బయలుదేరామండి. అలిపిరి నుండి శ్రీవారి మెట్టుకు 20 kilometers, మాకు 400 రూపీస్ ఛార్జ్ తీసుకున్నారండి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు శ్రీవారి మెట్ల దగ్గరికి వచ్చామండి మేము. శ్రీవారి మెట్లకు ఉన్న ప్రాధాన్యత ఏంటంటే ఆ శ్రీనివాసుడే స్వయంగా అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ మార్గంన వెళ్ళే వాళ్ళంట. రోజు ఇలా వచ్చి వెళ్తున్నారు కాబట్టి శ్రీవారి మెట్టు అని పేరు వచ్చిందండి. ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వెళ్తే దివ్య దర్శనం టికెట్స్ రోజుకు 6,000 టికెట్లు ఇవ్వబడతాయి ఈ మార్గంన వెళ్ళే వాళ్లకు. శ్రీవారి మెట్టు కింద నుండి పైన శిఖరం దూరం 2.1 kilometers అండి. కొండపైకి చేరుకోవడానికి 2 to 2.5 hours పడుతుంది. శ్రీవారి మెట్టు మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. తర్వాత క్లోజ్ చేస్తారు, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి వైల్డ్ యానిమల్స్ తిరుగుతుంటాయి అని క్లోజ్ అవుతుంది. లగేజ్ ఒకవేళ తీసుకెళ్తే మీరు స్టార్టింగ్లోనే మనకు లగేజ్ డిపాజిట్ కౌంటర్లు ఉంటాయి. మళ్ళీ ఈ లగేజ్ని ఎంబీసీ కాంప్లెక్స్ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే రూమ్స్ కూడా మీరు అక్కడే బుక్ చేసుకోవాలండి. ఈ 420 స్టెప్ దగ్గర అలాగే 640 స్టెప్ దగ్గర రెస్ట్ రూమ్స్ ఉంటాయండి. ఫ్రెండ్స్, 420 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి ఇక్కడికి. మీకు అలిపిరి మెట్లకు శ్రీవారి మెట్లకు డిఫరెన్సెస్ ఏంటంటే అలిపిరి మెట్లు మనకు స్నేక్ వే టైప్లో ఉంటుందండి. ఇదేంటంటే మనకు స్ట్రైట్ వే ఉంటుంది. అందుకే 2400 స్టెప్స్ ఇవి ఉంటాయి శ్రీవారి మెట్లు. అలిపిరి మెట్లు వచ్చేసి 3550 ఉంటాయండి అప్రాక్సిమేట్లీ. ఫ్రెండ్స్, మనం శ్రీవారి మెట్లు స్టార్టింగ్లో మనకు ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇస్తారండి. దాన్ని మనం 1200 స్టెప్స్ దగ్గర స్కాన్ చేయించుకుంటే మనకు టికెట్ వస్తుంది. ప్రతి గురువారం, శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ నడకన వెళ్ళే వాళ్లకు. అంతేకాకుండా మనకు
మెయిన్ ఫెస్టివల్స్ వచ్చేసి రథసప్తమి, వైకుంఠ ఏకాదశి, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో ఆ టైంలలో ఇక్కడ దివ్య దర్శనం టోకెన్స్ అనేవి ఇవ్వబడవు. ఓన్లీ కాలినడకన మాత్రమే వెళ్ళడానికి వీలుంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా అలిపిరి నుంచి వెళ్ళే వాళ్లకు దివ్య దర్శనం టికెట్స్ అనేవి క్యాన్సిల్ చేశారు ఇక్కడ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. ఓన్లీ మనం శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళకి దివ్య దర్శనం టికెట్స్ అనేవి అనుమతిస్తున్నారు. అంతేకాకుండా డ్రెస్ కోడ్ వచ్చేసి ట్రెడిషనల్ డ్రెస్ వేర్ ఏదైనా వేయొచ్చు. ఈ టికెట్కి ఒక లడ్డు ప్రసాదం ఫ్రీగా వస్తుంది. మరి ఈ దివ్య దర్శనం మనం చేసుకోవాలి అంటే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 దగ్గర నుండి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మరి మీకు దివ్య దర్శనం టికెట్ కావాలి అనుకుంటే శ్రీవారి మెట్టి మించి వెళ్ళడం ద్వారా మీకు దివ్య దర్శనం టికెట్ లభిస్తుంది. మరి చూసారు కదా ఫ్రెండ్స్ శ్రీవారి మెట్టు విశేషాలు. ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.